హరితేజ హరితేజ అయితే కనుక ఆమె సీజన్లో చూసుకుంటే చాలామందికి గేమ్ మర్చిపోయి ఉంటారు. ఆ గేము ఆమె చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అంతే సిల్లి అంత నవ్వేంతసేపు నవ్వుతూనే ఉంటుంది. బట్ కొట్లాడికి వస్తే కనుక ఏదైనా గొడవ విషయానికి వస్తే ఆమె లెవెల్ వేరే ఉంటుంది, ఆమె మాట్లాడేది వేరే ఉంటుంది, ఆమె చేసినంత ఇంక వేరే లెవెల్ ఉంటుంది. సో ఆమె సంగతి మర్చిపోయినట్టున్నారు. వీళ్ళందరికీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. వీళ్ళు హరితేజ కానీ తక్కువ అంచనా ఎక్కడ వేయకూడదు. ప్రతి దాంట్లోనూ ఆమె మాట్లాడే మాట పాయింట్ ఉంటుంది, పాయింట్ వైజ్గా మాట్లాడుతుంది, క్లారిటీగా మాట్లాడుతుంది. వినే ఓపిక ఉంది, అంతకుమించి అరిచే కెపాసిటీ ఉంది. ఎంత వినతగలుగుతుందో అంత డిఫెండ్ చేసుకుంటుంది, అంత మాట్లాడుతుంది, అంత స్పీడ్గా మాట్లాడగలుగుతుంది, అంత నిదానంగా కూడా ఉండగలుగుతుంది. అన్ని కోణాలు దానిలో ఉంటుంది. ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతుంది, అంత గేమ్ ఆడగలుగుతుంది. ఏ విధంగా చూసుకున్నా సరే తనకు ఒక గ్రాస్ అనేది తగ్గకుండా చూసుకుంటుంది. ప్రతి వీక్లో తను అంత యాక్టివ్గా ఉంటుంది. తను ఎప్పుడు తగ్గుతుంది అనిపించినా సరే తన మాటల పంచులతో, తన కామెడీతో అందరిని ఎంటర్టైన్ చేస్తాను అనమాట. సో హరితేజ మనకు తెలిసిన హరితేజ వేరు బయట, బట్ బిగ్ బాస్ హౌస్లో తెలిసిన రోజు ఉండే హరితేజ వేరు. చాలా ఎంటర్టైనింగ్, చాలా అగ్రెసివ్నెస్ అన్నీ కలబోసుకొని ఉంటుంది అనమాట. ఆమె అన్ని కళలో తనలో ఉండే ఒక అరుదైన మనిషిలాగా అనిపించవచ్చు. అంటే ఆమె ఏమి చేయలేదురా అని కాదు, నటించగలదు, మాట్లాడగలదు, డైలాగ్ చెప్పగలదు, అలాగే కామెడీ చేయగలదు, మాట్లాడగలదు. అసలు ఆమె డిఫెండ్ చేసుకునే స్కిల్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఆ ఛాన్స్ రాలేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో ఆ ఛాన్స్ అయితే వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్లో డిఫెండింగ్ స్కిల్స్ అంటే ఇవిర్రా, అసలు ఫస్ట్ సీజన్లో వాళ్ళు మళ్ళీ వస్తే బాగుంటారు అనిపించే విధంగా హరితేజ గారు అయితే డిఫెండ్ చేసుకుంటారని నాకు అనిపించింది. సో హరితేజ గారి గేమ్ మన ఫస్ట్ వీక్లో అయితే బాగా ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంది. సో ఆమె చెప్పిన హరికథ అయితే వేరే లెవెల్. సో ఇప్పటికి కూడా మనకి కొన్నిసార్లు హరికథ వస్తూ ఉంటుంది. సో అలాంటి హరితేజ గారు ఇప్పుడు ఎలా ఆడతారనేది చూడాలి. ఈ వీక్లో అదే ఫైర్, ఇంకా డబుల్ ఫైర్తో ఆడతారు. 8 అంటే ఫస్ట్ వీక్ నుంచి అంటే 8 times ఎక్స్ట్రా సో ఆడతారని నాకు అనిపిస్తుంది, ఎక్స్ట్రాతో ఆడతారని నాకు అనిపిస్తుంది అన్నమాట.